ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. సో ఇవాళ రేపు మనకు ముఖ్యంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఎవరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయట్లేదు, పర్సనల్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేయట్లేదు. క్యాబ్లో అయితే సెక్యూర్గా ఉంటాము, మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఓలా, ర్యాపిడో, ఊబర్ లాంటి వెహికల్స్ మనం బుక్ చేసుకుంటాం. అయితే అసలు ఏంటి దీని గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? నిజం చెప్పాలి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రెగ్యులర్గా ఇండిగో ఎంప్లాయ్ అయినటువంటి ఒక అమ్మాయి క్యాబ్లో వెళ్తోంది. రోజులాగానే ఈ రోజు మార్నింగ్ 6 o'clock కూడా ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ సిబ్బంది అయినటువంటి ఆ అమ్మాయి ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే వెళ్ళే మార్గ మధ్యలో డ్రైవర్ ఎవరైతే ఈ డ్రైవర్ వచ్చేసి క్యాబ్ వచ్చేసి ఎస్ఆర్సి వెండర్ కంపెనీకి చెందినటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్, కొన్ని క్యాబ్స్ అక్కడ ఉంటాయి. అదే క్యాబ్ ఒక 2-3 సార్లు కూడా తనని కూడా పికప్ చేసుకోవడం జరిగిందంట. అదే నేపథ్యంలో ఈ రోజు మార్నింగ్ కూడా తను పికప్ చేసుకొని వెళ్ళే రూట్లో మేడం ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, సో మనం ఈ రూట్లో వెళ్దాము, తొందరగా మీరు అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు మనం అని చెప్పేసి ఆమెను కన్విన్స్ చేసి, అంటే అలోన్ ప్లేస్కి, అంటే ఎవరు నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్కి, ఎవరు తిరగని ప్లేస్కి ఆమెను తీసుకెళ్ళడం జరిగింది. ఆమెకు సీన్ అర్థమైపోయి తను కేకలేయడం, అంటే అత్యాచార యత్నం చేయబోయాడు. ఎవరి డ్రైవర్? ప్రశాంత్, క్యాబ్ డ్రైవర్ ప్రశాంత్. ఇతను ఇంతకు ముందు కూడా 2-3 సార్లు వేరే వాళ్ళతో కూడా మిస్బిహేవ్ చేశాడని కూడా తన ప్రొఫైల్లో ఉంది. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు ఆ వెండర్ కంపెనీ యొక్క ఎందుకు రన్ చేస్తుందో తెలియట్లేదు, తనతో కంటిన్యూషన్ క్యాబ్ డ్రైవర్గా. సో కట్ చేస్తే ఏంటి అంటే తను ఆ నిర్మానుష ప్లేస్కు తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేశాడు. ఆమె కేకలు, అరుపులు అలా చేయడం వల్ల మొత్తానికి వాడు నిందితుడు ఎవడైతే ఉన్నాడో తను పారిపోవడం జరిగింది. ఆమె ఇమ్మీడియట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు జరిగిన విషయం చెప్పడం వల్ల వాళ్ళు కేసు నమోదు చేసుకొని, అంటే సమీప పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకోవడానికి, అంటే తను పరారీలో ఉన్నారు, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అసలు కట్ చేస్తే ఏంటి అంటే నిజంగా ఇవాళ రేపు మనం వెళ్తున్న క్యాబ్లో మనల్ని తీసుకెళ్తున్న మనిషి మనల్ని అంటే సెక్యూర్గా, సేఫ్టీగా తీసుకెళ్తున్నాడా? అంటే చాలా వరకు మనం ఎలా నమ్ముతామంటే, ఇప్పుడు ఏమైనా క్యాబ్ బుక్ చేసుకుంటే తను ఎవరైతే డ్రైవర్గా వస్తున్నాడో తన ప్రొఫైల్, తన ఎవ్రీథింగ్ డీటెయిల్స్, కేవైసీ డాక్యుమెంట్తో సహా ఆ కంపెనీలో ఉంటుంది. వాళ్ళు ఏం చేయడానికి వీలు లేదు, సో ప్రొటెక్షన్గా మనం తీసుకెళ్తారు, మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ చేస్తారని కూడా అనుకుంటాం. కానీ ఇలాంటివి ఇవాళ ఒక్కరోజు ఈ అమ్మాయికి ఒక్కదానికి జరిగిన విషయం కాదు, చాలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసుకుంటే తిరుపతిలో 18 years ఏజ్ ఉన్నటువంటి ఒక అమ్మాయి ఫార్మా కాలేజ్ చదువుతుంది. తను ఇంకొక హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్కి షిఫ్ట్ అయ్యే నేపథ్యంలో ర్యాపిడో ఆటో బుక్ చేసుకుంది. ర్యాపిడో ఆటో బుక్ చేసుకుంటే తను డెస్టినేషన్ తీసుకెళ్లకుండా ఇలా వెళ్తే కరెక్టు, ఇలా తొందరగా రీచ్ అవుతాము, ట్రాఫిక్ ఉండదని చెప్పేసి ఆ అమ్మాయిని బలవంతంగా ఏదో హోటల్కి తీసుకెళ్ళడం, అక్కడ తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం, అత్యాచార యత్నం చేసి ఎవరికైనా చెప్తే నేను నిన్ను చంపేస్తానని చెప్పేసి ఆ చిన్న అమ్మాయిని బెదిరించాడు. తను ఏం చేసింది, 2-3 రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఈమె ఇద్దరు కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనని ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడం కూడా చేశారు. సో నిజం చెప్పాలి అంటే ఇవాళ రేపు లేడీస్కి సెక్యూర్ ఎక్కడ ఉంది? మనం బుక్ చేసుకున్నటువంటి క్యాబ్లో మనం సెక్యూర్గానే వెళ్తున్నాము, మనకు టెన్షన్ లేదు, చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము అనుకుంటాం. కానీ ఎవరైతే ఇలాంటి ప్రశాంత్ అనే లాంటి కొద్ది మంది డ్రైవర్స్ ఉంటారో వాళ్ళ వల్ల ప్రతి ఒక్కరికి నష్టమే కదా. వాళ్ళు వెళ్తూ అమానుష ప్లేస్కి తీసుకెళ్ళి ఇంకేమైనా చేయొచ్చు, అఘాయిత్యం చేయొచ్చు, ఆత్మహత్య యత్నం చేయొచ్చు కదా. అలాంటప్పుడు మనకు సంబంధించినంత వరకు మనము కూడా ఎంతో కొంత సేఫ్టీగా ఉంటే బెస్ట్. సో దానికి ఏంటి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ బుక్ చేసుకొని మనం రైడ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. మనం స్టార్ట్ చేయంగానే ఇమ్మీడియట్గా మన లైవ్ లొకేషన్ మన ఫ్రెండ్స్కో, మన ఫ్యామిలీ మెంబర్స్కో, మన రిలేటివ్స్కి, ఎవరికో ఒకరికి, అంటే మనం ఏమైనా ప్రాబ్లంలో ఉంటే ఇన్స్టెంట్గా వచ్చి మనకి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఎనీవన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి షేర్ చేసుకుంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దాకా రీచ్ అయ్యాం, ప్రజెంట్ నువ్వు ఎంత దూరంలో వెళ్తున్నావు అనేది కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది.
అంటే అట్లీస్ట్ ఎంత కొంత సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నట్టు ఇది. సో కొంచెం మన వరకు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇది. సో ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, చాలా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూడు ఇలాంటివే అత్యాచారాలు. ఎక్కడ చూడు అమ్మాయి కనిపిస్తే చాలు, వర్క్ చేసే ప్లేస్ కానుంచి బయట కాలేజ్ కావచ్చు, వర్కింగ్ ప్లేస్ కావచ్చు, ఇంట్లో కూడా కావచ్చు. ఇంట్లో ఇవాళ రేపు ఎంత క్రూరంగా తయారవుతున్నారంటే ఒక తండ్రియే తన కూతురు మీద అఘాయిత్యం చేయబోతున్నాడు. అసలు వినడానికి ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ మంత్ అనుకుంటా మదర్ మీద అత్యాచార యత్నం చేయబోయాడు ఒక అతను కొడుకు. అసలు అంటే ఆడవాళ్ళకి ఇంట్లో ప్రొటెక్షన్ లేకుండా పోయినప్పుడు ఇంకా సొసైటీలో ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? సో దీని గురించి మన గవర్నమెంట్ కూడా ఏమైనా స్కీమ్ తీసుకురావాలి అంటే ఏదో కొంచెం అంటే కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అని మనం అనుకుంటే, సో ప్రీవియస్గా చూసుకుంటే లేడీస్కి ఏమైనా క్యాబ్ బుక్ చేసుకుంటే లైక్ ర్యాపిడో బైక్ అలాంటివి బుక్ చేసుకుంటే లేడీస్ బుక్ చేసుకున్నప్పుడు లేడీస్ రైడే వస్తుంది. అది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాము. 3 months వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా వాళ్ళే ప్లేస్మెంట్స్ కూడా మన గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది. సో ఇలాంటివి వస్తే కనుక ఎంత కొంతవరకు లేడీస్కి సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. సో ఏంటి అంటే ముఖ్యంగా ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా ఉండాలి అంటే సేఫ్టీ మెజర్స్ మనం కూడా మనకు తోచినంత వరకు లైవ్ లొకేషన్ షేర్ చేయడము, లేకపోతే సో అండ్ సో ప్లేస్లో వెళ్తున్నా అని చెప్పడము, వేరే వాళ్ళకి మన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోవడం. సో ఇలా చేస్తే బెస్ట్ ఉంటుంది. అంతేగాని తనకి నచ్చిన ప్లేస్లో వెళ్ళాలి, అటు వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది, ఇటు వెళ్తే షార్ట్ కట్ అవుతుంది అని చెప్తే ఎవరిని మాటలు నమ్మకండి. అలా వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము రెగ్యులర్గా ఇదే రూట్లో వెళ్తాము, నువ్వు మెయిన్ రోడ్ మీ నుంచి వెళ్ళు. అవసరమైతే 10 minutes కాకపోతే ½ hour లేట్ అవ్వని, ట్రాఫిక్ ఉన్నా పర్లేదు, కానీ పబ్లిక్ వెళ్ళే ప్లేస్లోనే వెళ్ళండి అని తనకి కూడా చెప్పండి మీరు. ఎందుకంటే కొద్ది మంది మంచి వాళ్ళు ఉంటారు, కొద్ది మంది నెగిటివ్స్ ఉంటారు. పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అలానే ఉంటుంది. సో మనం మ్యాక్సిమం పాజిటివ్ వేలో వెళ్ళడానికి ట్రై చేయాలి. అందరూ వెళ్ళే దారిలో వెళ్తే మనకి ఏమైనా అయినా చుట్టుముట్టు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో కొద్ది వరకు ఇలాంటి అఘాయిత్యాలను మనకు కూడా కొంచెం అరికట్టవచ్చు. సో మనం కూడా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవడం వల్ల ఎంత కొంత అయితే మన సేఫ్టీ మూడ్లో ఉంటాం. సో ఇదండి ఇవాల్టి న్యూస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీని.